వెల్కమ్ టు ది మీడియా మ్యాటిక్స్. ఇరాన్‌కి, ఇజ్రాయెల్‌కి మధ్య యుద్ధం జరుగుతున్న ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ఇరాన్‌పై విరుచుకుపడుతుంది. అయితే ఈ విషయం గురించి మాట్లాడుతూ ఇరాన్ ఖచ్చితంగా భారతదేశం ఈ విషయం గురించి స్పందించాలని చెప్పి ఇరాన్ యొక్క దౌత్యవేత్తలు చెప్తున్నారు. ఇరాన్‌కి చెందిన ఎంబసీ మిషన్ డిప్యూటీ చీఫ్ జావేద్ హుస్సేన్ మాట్లాడుతూ ఇజ్రాయెల్ అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘిస్తుంది. మా దేశంతో ఇతర దేశాలకు సంబంధాలు ఉన్నాయని కానీ, మా దేశంతో ఇతర దేశాలకి లాభాలు ఉన్నాయని కానీ నేను చెప్పట్లేదు. కానీ ఇజ్రాయెల్ చేస్తున్న ఈ పనికి ఖచ్చితంగా అన్ని దేశాలు ఖండించాలి. ఇజ్రాయెల్ అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘిస్తుంది. ఈ విషయం గురించి అన్ని దేశాలు స్పందించాలి. దీంతో పాటు దక్షిణాసియా దేశానికి మొత్తంగా లీడర్‌గా వ్యవహరిస్తుంది భారతదేశం. అయితే ఈ విషయం గురించి ఖచ్చితంగా న్యూఢిల్లీ స్పందించాలని చెప్పి ఇరాన్‌కి చెందిన దౌత్యవేత్తలు కోరుతున్నారు. అయితే ఓ విషయం గురించి మాట్లాడుకుందాం. పాకిస్తాన్‌కి, భారతదేశానికి మధ్య ఆపరేషన్ సింధూర్ విషయంలో పాకిస్తాన్ ఉగ్రవాదులను మన దేశానికి పంపించిన విషయం గురించి, పాకిస్తాన్ ఉగ్రవాదులను పెంచి పోషించడం గురించి, ఉగ్రవాదుల యొక్క చర్యల గురించి ప్రపంచ దేశాలకు తెలియజేయడం కోసం మన దేశం యొక్క ప్రజలు ప్రతి ఒక్క దేశానికి తిరిగి ఎళ్లి క్లియర్ కట్‌గా అన్ని దేశాల ప్రజలకి, అన్ని దేశాల యొక్క మంత్రులకి క్లియర్ కట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. కానీ ఏ దేశం కూడా మేమున్నామంటూ మనకు ముందుకు రాలేదు. ముందుకు రాకపోవడంతో మనకు ముందుకు రావాలనే ఆశ లేదండి. కానీ ఉగ్రవాదాన్ని ఏ దేశం కూడా ఖండించలేదు. మీరు చేసేది తప్పు. ఉగ్రవాదాన్ని అనవసరంగా ఇతర దేశాలపై పంపొద్దని చెప్పి ఏ దేశం కూడా మనం సపోర్ట్ చేయలేదు. మరి మనమెందుకండి ఇరాన్‌కి సపోర్ట్ చేయాలి? మన దేశానికి సపోర్ట్ చేయనప్పుడు మనమెందుకు సపోర్ట్ చేయాలి?